హలో ఆల్, ఈ వీడియోలో రిటర్న్ టు ద జురాసిక్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే లయన్స్ గేట్ ప్లేలోకి అయితే తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. డబ్బింగ్ అయితే పర్లేదు భయ్య, బాగానే ఉంది. మూవీ రన్ టైం అయితే జస్ట్ 1 hour 9 minutes అయితే ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది ఒక చైనీస్ మూవీ అనమాట. మీరు జురాసిక్ అనగానే ఇంప్రెస్ అయిపోయి అండ్ ఆ పోస్టర్స్ చూడగానే ఆతృతగా చూసేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఇది ఒక చైనీస్ మూవీస్ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కూడా ఇలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయిన మూవీస్ ని వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి దాన్ని స్పూఫ్ కింద చేస్తారన్నమాట. సో అదే వేలోకి ఈ మూవీ కూడా వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ లో బడ్జెట్ తో ఒక డైనోసార్ స్పూఫ్ కామెడీ మూవీ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. కామెడీ అంటే కామెడీ ఉండదులేండి, ఒకటి రెండు సీక్వెన్సెస్ తో ట్రై చేశారు కానీ కామెడీ అది అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ విజువల్లీ కూడా చాలా లో క్వాలిటీ ఉంటుంది. స్టార్టింగ్ 5 minutes బాగానే ఉంటుంది కానీ ఆఫ్టర్ దట్ మొత్తం మూవీ అంతా కూడా విజువల్లీ చాలా లో బడ్జెట్ అని మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ స్టోరీ కూడా సరే చెప్పాలి కాబట్టి స్టోరీ చిన్న లైన్ చెప్పేస్తా. ఒక ఐలాండ్ అయితే ఉంటుంది, అక్కడికి కొంతమంది సైంటిస్టులు అయితే ఒక లోటస్ కోసం వెళ్ళడం అయితే జరుగుద్ది అనమాట. బట్ ఆ ఐలాండ్ లో డైనోసార్స్ అయితే ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ భయ్య. ఏం ఉండదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మూవీ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. మనం ఎప్పటి నుంచో చూస్తున్న డైనోసార్స్ మూవీస్ లో ఏ ట్రూప్స్ అయితే ఉంటాయో ఇందులో కూడా అవే ఉంటాయి. జస్ట్ చైనీస్ క్యారెక్టర్స్ వస్తాయి తప్ప అంతకుమించి అయితే ఏం మారదు. కొంతమంది ఐలాండ్ లోకి వెళ్తారు, తిరిగి ఒక ఇద్దరు ముగ్గురు బయటకు వస్తారు. ఆ మిగతా మెంబర్స్ అందరూ ఎలా చచ్చిపోయారో చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే లేదు. అంతకు మించి అయితే కొత్తగా ఏమి చూడరు మీరు ఈ డైనోసార్ మూవీలో. స్టోరీ పరంగా అండ్ వాళ్ళు పెట్టుకున్న సీన్స్ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ అంత రొటీన్ అండ్ రెగ్యులర్ గానే ఉంటుంది. ఏంట్రా డిఫరెన్స్ అంటే కనుక లో బడ్జెట్ అంతే, అంతకు మించి అయితే ఏముండదు. అండ్ ఈవెన్ డైనోసార్స్ లో కూడా వాళ్ళ పోస్టర్స్ లో పెద్ద పెద్ద డైనోసార్స్ పెట్టారు. నేను అదే తమ్నైల్ పెట్టాను కానీ మూవీలో అయితే ఏముండవు అనమాట. 2 పిల్ల డైనోసార్స్ ఉంటాయి, వాటినే చూపిస్తారు మూవీ అంతా కూడా. సో నథింగ్, ఏముండదు అసలు కొత్తగా చూడడానికి. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఆ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే కిల్లింగ్స్ పరంగా కొంచెం బ్లడ్ పరంగా ఉంటుంది అండ్ స్టార్టింగ్ లో చిన్న ఎక్స్ప్రెషన్ సీన్ ఉంటుంది అంతే. అంతకుమించి అయితే ఏముండదు. మీ ఇష్టం, మరి మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.